ఈ వ్యక్తి ఏకంగా ఒక ఏరోప్లేన్ ని తినేశాడంట. సెస్నా 150 ఏరోప్లేన్. దీంతో పాటు 18 సైకిల్స్ ను, 15 షాపింగ్ కార్ట్స్ ను, 7 టీవీ సెట్లని, 2 బెడ్లని, ఒక కంప్యూటర్ ని కూడా తినేశాడంట. సరిపోయారు. అతని పేరు మైకల్ లొటిటో. ఈయనకి పైకా అనే ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉందంట. మహానుభావుడు. డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళ స్టమక్ లైనింగ్ తర్వాత ఇంటెస్టైన్స్ నార్మల్ హ్యూమన్స్ కన్నా 2 times థిక్ గా ఉంటాయి. దీని వల్ల ఆయన ఏ ప్రాబ్లం లేకుండా గ్లాస్ పీసెస్, మెటల్స్ అన్నిటినీ తిని ఏ ఇంటర్నల్ ఇంజురీస్ లేకుండా డైజెస్ట్ చేసుకునేవాడంట. ఈయన ఒక డైజెస్టివ్ యాసిడ్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండేవంట. ఈయన మెటల్స్ ని ఏమీ ప్రాబ్లం లేకుండా తిన్నా గానీ సాఫ్ట్ ఫుడ్స్ లైక్ బాయిల్డ్ ఎగ్స్ తర్వాత బనానాస్ ని వీటిని తింటే ఆయనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చేదంట. ఈయన ఏరోప్లేన్ ఎలా తిన్నాడంటే ఆ ఏరోప్లేన్ ను కంప్లీట్ గా డిస్మాండిల్ చేసి 1 square centimeter సైజ్ లో కట్ చేసి 2 years లో కంప్లీట్ గా తిన్నాడంట. తిన్నప్పుడు ఇంటర్నల్ గా ఏం కట్స్ కాకుండా ఆయన మినరల్ ఆయిల్ తర్వాత నీళ్లతో తినేవాడంట. ఆయనకి గిన్నీస్ వాళ్ళ పక్క నుంచి స్ట్రేంజెస్ట్ డైట్ అనే దాని మీద అవార్డుగా బ్రాస్ ఫ్రేమ్ ఇస్తే దాన్ని కూడా తినేశాడంట. నువ్వు సూపర్ రా. ఫైనల్ గా 2007 లో ఆయన నార్మల్ గా చనిపోయారు.